టాలరెన్స్ కూడా ఉండాలి అధ్యక్ష. చెప్తాం, ఎందుకు చెప్పమని తప్పకుండా చెప్పాలి కదా. ఎవరు ప్రమాదం తెచ్చారు దేశానికి ఎంత కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సరే, వారు ఏదో ఒక రైతు కొండందవి వెల్కని పెట్టినట్టు నాగార్జున సార్ కాన్స్టిట్యూన్సీ ఒక రైతు ఏదో తిరిగి అంత ఆగమైపోయిన రుణమాఫీలు అని చెప్పిండు. ఒకటే ఒక రైతు పేరు చెప్పిన అధ్యక్ష. మీరు లాస్ట్ టైంలో కూడా ఇచ్చింది కదనండి. కానీ లాస్ట్ టైంలో కూడా ఇంట్లో ఇచ్చింది, మీరు ఎంక్వైరీ చేస్తే ఏమీ లేదు, ఒకటి కూడా లేదు. ఇదే సవాళ్ళనండి, నేనే ఛాలెంజ్ చేసినా, మీరు ఇచ్చిండ్రు. ఎంక్వైరీ చేయించిన ఓపెన్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఒక్క మనిషి పేరు కూడా రాలేదు. అంటే అసత్యమైన మాటలు చెప్తే అధ్యక్ష నేను ఇంకో మాట చెప్తా ఉన్నా. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అధ్యక్ష, మాకు పెద్ద సమస్య అయిపోయింది. వీళ్ళకి వ్యూహం కూడా ఉందా లేదా అర్థం కాదు. అప్పుడు చాలా జాలి కూడా కలుగుతుంది. ఏ అంశం ఎత్తుకోవాలి, ఏం చెప్పాలని కూడా మరి ఎంతవరకు ఆలోచిస్తున్నారో అర్థం అయితే లేదు. మేము కూడా అపోజిషన్లో పనిచేసినాం అధ్యక్ష. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ సబ్జెక్ట్ ఎత్తుకోవాలా, ఏది మాట్లాడాలా, అదంతా ఉన్నట్టు కనపడుతుంది. ఎక్సర్సైజ్ చేస్తారా చేయరా మరి వాళ్ళకే తెలిసే, మాకు తెలియదు. ప్రాబ్లం అవుతుంది మాకు. మేమే చేయాల్సిన పరిస్థితి వచ్చేట్టుంది కనబడుతుంది. అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో కొన్నిటికి గీటురాళ్ళు ఉంటాయి అధ్యక్ష, సంకేతాలు, గీటురాళ్ళు. పోయిన టర్మ్ అంతా ఇదే భజన అధ్యక్ష, వీళ్ళు ఇంకేం చెప్పలే. వేరేమన్నా చెప్పిన వ్యక్తి ఏమీ లేదు, ఇదే కథ. దాని కొనసాగింపై మళ్ళీ మాట్లాడుతున్నారు తప్ప కొత్తది ఏమీ లేదు. ఏమంటే ఏమీ లేదు. పాత్ర మారింది. అప్పుడు జానారెడ్డి గారు ఉండే, ఇప్పుడు బట్టి గారు ఉన్నారు, అంతే తేడా. విషయం మాత్రం అదే. అది కూడా జరిగింది అధ్యక్ష. వారు మాట్లాడిన సారాంశం ఏంటంటే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది, మీ పరిపాలన ఏం బాగలేదు, మీరంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయిండ్రు, ఆర్థికంగా మీరంతా 7% గ్రోత్ ఏదో ఏదో చెప్పారు వారు. అధ్యక్ష, ఇవాళ బయటికి పోయి 33 జిల్లాలలో ఏ ఒక్క సామాన్య ప్రజానికాన్ని ఎవరిని అడిగినా అందరు చెప్తున్నారు, గత ప్రభుత్వాల పాలన కంటే కాంగ్రెస్ కంటే ఎన్నో రెట్లు టీఆర్ఎస్ పరిపాలన బాగుందని చెప్పి. పేదలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు చెప్తా ఉన్నారు డెఫినెట్లీ చాలా బాగుందండి, మంచిగా ఉందని చెప్పారు. మొన్న బడ్జెట్ మీద నేను సమాధానం చెప్తా కూడా నాకు కొన్ని 100 ఫోన్లు వచ్చినాయి అధ్యక్ష. మీరు గదే మతలో సాగులు పట్టుకోకుండా కూడా చెప్పారు. మీరు చెప్పిన దాని మీద మాత్రం గట్టిగా ఉండు నేను చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష, మిగతాది డెమోక్రసీలో కొన్ని టెస్ట్స్ ఉంటాయి అధ్యక్ష. వీళ్ళంతా ఇదే వాదన చేసినారు. ఫైనల్గా ఏం జరిగింది అధ్యక్ష, ఎలక్షన్లకు పోయినాం. ఎలక్షన్లో పోయినప్పుడు ఏమైంది అధ్యక్ష, వీళ్ళ సీట్లు తగ్గినాయి. ఇంకో పార్టీ భారతీయ జనతా పార్టీ మేము ఎల్లుండి వరకే వస్తాం వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారో అది కూడా చెప్తే ఇప్పుడు సంగతి. ఎల్లుండి పొద్దుకి వరకు పోతూనే ఉంటుంది. మేము వీని భర్తం మన కథ చూస్తాం, తమాషా తందానని రోజు బొబ్బ అంటే మామూలు బొబ్బ. అధ్యక్ష, వాస్తవం ఏంది, 21 ఉన్నోళ్ళు వీళ్ళు 19కి పోయినరు, వాళ్ళు 5 ఉన్నోళ్ళు 1కి పోయినరు, మేము 63 ఉన్నోళ్ళు 88కి పోయినరు. ఇదైతే ఇవాళ అబద్ధం చెప్పగలిగింది కాదు కదా అధ్యక్ష. డెమోక్రసీలో ప్రజలు తీర్పు చెప్తారు, దేని మీద, పర్ఫార్మెన్స్ మీద, మంచి మీద, చెడ్డ మీద, ఎవరి యొక్క గొప్పతనం ఏంటనేది చెప్తారు. ఇది చెప్పిన మాట నిజం కదా. నిన్న కాక మొన్న 6 నెలల కింద వచ్చిన తీర్పు ఇది. దీన్ని కాదంటాం మేము, మమ్మల్ని కింద పడగొట్టినా కదే అంటాము. అంటే అది మీ విజ్ఞత, ప్రజలు ఇచ్చిన తీర్పుగా మేము గౌరవించాము అంటే అది మీ విజ్ఞత. మేము దానికి ఏం చేయగలిగింది ఏం లేదు. ఇక మాట్లాడే పద్ధతులు కూడా కొంచెం మంచిగా ఉండే అధ్యక్ష, అవి కూడా కొంచెం బాధ కలుగుతుంది. దాని తర్వాత కూడా ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ జరిగినాయి, మేమే మెజార్టీ గెలిచినాము, లోకల్ బాడీ జరిగినాయి, మేమే గెలిచినాము. ఇదంతా కూడా ప్రజలు కంటిన్యూగా ఎండార్స్ చేసుకుని పోతా ఉన్నారు. ఇప్పుడు ఇక ఒక ఎన్నిక వచ్చింది అధ్యక్ష. నిన్న బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వారు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడలేదు కానీ బయట స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా. హుజూర్ నగర్కు బై ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేస్తే ఖాళీ ఏర్పడితే బై ఎలక్షన్ వచ్చింది. వారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష, నిన్న బాధ్యత గల వ్యక్తి. అది మొదలు లేదు, మోక్షం లేదు, ఇంకా నామినేషన్ కట్టలేవులు. ప్రజలనట మేము భయభ్రాంతం చేసి, గందరగోళం చేసి
ఎందుకో చేయబోతామని చెప్తా ఉన్నారు. విక్రమార్క గారు అది మ్యాచింగ్ ఉండాలి చెప్తే. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలే 80,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా అంటారు? వీళ్ళు లీడర్లు కాదు, వీళ్ళు రీడర్లు, రాసిచ్చింది మాత్రమే చదువుతారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి శాయశక్తుల్లో వాళ్ళ కుటుంబం అంతా ప్రయత్నం చేసిండ్రు. సరే, మేమేం చెప్పినాం, వాళ్ళేం చెప్పినారు, ప్రజల అనేది పక్కన పెడితే వాస్తవాలు అనేటివి కొన్ని ఉంటాయి. ఆర్థిక శాఖ ఉన్నది. ఈరోజు ఆర్థిక శాఖకు మొన్నటి వరకు పనిచేసిన మంత్రి గారు పేజీ నెంబర్ 21 వారు చూసుకోవాలి తమరి ద్వారా, మిగతా సభ్యులు కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో పేజీ నెంబర్ 21లో ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా సేకరించబడి ప్రభుత్వమే చెల్లింపులు చేయబడతాయి అని చెప్పిన దాంట్లో మొట్టమొదటి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ శాంక్షన్డ్ లోన్ 97,000 కోట్ల 449 97,449 కోట్ల రూపాయలు రుణం మంజూరైంది. ఇందులో లోను విడుదలయ్యింది 79,287 కోట్ల రూపాయలు. నేనిప్పుడు తమరి ద్వారా ఆర్థిక మంత్రి గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మాజీ మాజీ వాళ్ళు అనుకోవాలి, ఆ భ్రమలలోనే ఉంటే బయటికి పోతారు. అయితే ఈరోజు అధికారిక లెక్కలు ఇవి కార్పొరేషన్ ద్వారా లోన్లు చేయబడిన అప్పు 97,449 కోట్లు. ఇవి కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వాటి వివరాలను కూడా తీసుకొని మేము ఇస్తాము. ఈరోజు వారు సభను మళ్ళీ మీ ముందు తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి సభలో సంపూర్ణమైన సమాచారంతో అనుభవంతో ఆ సభ్యులు మాట్లాడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించి కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో, ఈ సభ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అంచనాలు నేను ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చిన. రేపు మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు మాట్లాడేటప్పుడు టోటల్గా వేసిన అంచనా ఎంత, అందులో కార్పొరేషన్ పేరు మీద మంజూరైన లోన్లు ఎంత, మంజూరైన లోన్ల నుంచి ఇప్పటి వరకు వినియోగించుకున్న నిధులెన్ని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టిన నిధులెన్ని, వీటన్నిటిని వివరాలను మళ్ళీ అక్కడ చెప్తాం. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, వారు మాట్లాడుతున్నది లోపభూయిష్టమైన అబద్ధము. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు, లోన్లే 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మొత్తానికి వీళ్ళు వేసి అంచనా లెక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది. అదొకటి అధ్యక్ష. రెండవది, ఇంతకుముందు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడబోతుంటే పాపం వారిని దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. నేను 2 విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఆర్థిక మంత్రి గారే కాళేశ్వరం మీద పెట్టిన నివేదికలో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల వీళ్ళు చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆ నీళ్లు రైతులకు అమ్ముతాము, ఆ నీళ్లు ఇండస్ట్రీస్కి అమ్ముకుంటాము, ఇట్లా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ పైసలకే అమ్ముతాం, ఉచితంగా ఎవరికి ఇయ్యము. వ్యవసాయంతో సహా ఏం చూపించిండ్రు? ఒక్క సంవత్సరానికి ఆదాయం 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం, తాగడానికి నీళ్ళు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి. మా ప్రభుత్వం సేవ చేయదు, మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసింది. ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. ఇది మొదటి విషయం. రెండవది, మిషన్ భగీరథ. మిషన్ భగీరథ మీద కూడా ఈరోజు మేము ఇంటింటికి నల్లాలు ఇచ్చినాం. అసలు మీరు పుట్టినప్పుడు ఇటు ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, వారిని కూడా అడుగుతున్నా. 2014 కంటే ముందు మనం మంచినీళ్ళు తాగలేదా అధ్యక్ష?
మన గ్రామాలలో నల్లాలు లేవా? మన గ్రామాలలో నీళ్ళ ట్యాంకులు లేవా? వీరొచ్చినాకనే శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి, భూమి మీద ఉన్న గంగను కాళేశ్వరంలోకి పారించి, కాళేశ్వరం ఉన్న గోదావరి జలాలను మన ఇంట్లల్లో నల్ల ద్వారా ఇచ్చి మన జీవితాలు ధన్యమైనట్టు, అదేదో వీళ్ళు అద్భుతం చేసినట్టు, అదేదో ఉచితంగా ఇస్తున్నట్టు, ఈ ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణనే దేశానికి నెంబర్ 1గా ఆదర్శంగా ఉన్నట్టు ఈ సభలో నించొని బయట రాజకీయ ఉపన్యాసాలు ఏమి ఇచ్చుకున్నా మనకేం అభ్యంతరం లేదు అధ్యక్ష.